సిటీ ఇండియా న్యూస్ తెలుగు మరియు బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో విద్యా హక్కు చట్టం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్పై చర్చా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి అన్ని బీసీ కుల సంఘ ప్రతినిధులకు విద్యార్థి సంఘ నాయకులకు అందరికీ పేరున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్లుగా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదైతే ఈ 2009 విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కృషి చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు చదివే ధ్యేయంగా ముందుకు వెళ్ళే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పాత పద్ధతిని కొనసాగించాలని కొత్త జీవోలు తెచ్చి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ను నీరుగార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరికలాగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జీవోలు ఏదైతే తెచ్చిందో దాన్ని నిన్ననే హైకోర్టు కూడా స్టే విధించడం జరిగింది. పాత పద్ధతిలోనే చేయాలని మీరు ఏదైతే రేపు భవిష్యత్తులో అంటే మీరు ఈరోజు అధికారంలో రావడానికి ప్రధానంగా ఏదైతే ఈ బీసీలు మీ వెనుక ఉన్నారో ఈరోజు మెజారిటీ పీపుల్ ఈ ఫీజు రియంబర్స్మెంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉంటారు కాబట్టి మీరు మీ అధికారానికి రావడానికి ఏ విధంగా అయితే ఈ బీసీలు అందరం సహకరించడమో రేపు మీరు బీసీ వ్యతిరేక విధానాలు కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ విద్యా హక్కు చట్టంలో కానీ ఈ బీసీలను ఎస్సీ ఎస్టీలను కానీ అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి విడతల వారీగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం. మీ మండల స్థాయిలో ఈరోజు గ్రామీణ స్థాయిలో కమిటీలు వేసుకొని ఆ విద్యా హక్కు చట్టం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము తప్పకుండా ఈ బీసీ సమాజ ఆధారంగా అన్ని బీసీ కుల సంఘ ప్రజా సంఘాల నేతృత్వంలో కమిటీలు వేసుకొని గ్రామానికి మండల స్థాయిలో తిరిగి ఆ చట్టం అమలయ్యే విధంగా కృషి చేస్తామని ఈరోజు ఈ చర్చా వేదిక ద్వారా రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో నిర్ణయించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మా ధ్యేయం ఒకటే, ఈ చట్టం అమలయ్యే విధంగా రియంబర్స్మెంట్ విధంగా పక్క ప్రణాళికాబద్ధంగా జరగాలని రియంబర్స్మెంట్ ఏదైతే బకాయిలు ఉన్నావో ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఈరోజు ఎందుకంటే చాలా మంది బీసీ ఎస్టీ బిడ్డలు ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఫీజు రియంబర్స్మెంట్ అందక చాలా కాలేజీలు ఈరోజు సర్టిఫికేట్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు తొందరగా తొలగించాలంటే మీరు ఏదైతే బకాయిలు ఉన్నారో బకాయిలు వెంటనే చెల్లించి ఈరోజు బీసీ బిడ్డల విద్యార్థుల భవిష్యత్తుకు మీరు ఆదర్శంగా నిలవని సందర్భంగా తెలియజేస్తూ నేను బీసీ సమాజ్ అధ్యక్షుని. ఈనాడు మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్లో విద్యా హక్కు చట్టం ఫీజు రియంబర్స్మెంట్ మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు బహుజన సమాజం అంతా కూడా పాల్గొనడం జరిగింది. విద్యా హక్కు చట్టాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికి ఉన్నాడు కాబట్టి ఇది వారి సొంత జిల్లా కాబట్టి మేము వారిని తీర్మానం ద్వారా కోరింది ఏంటంటే విద్యా హక్కు చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయాలి, బహుజన వర్గాలంతటికీ కూడా విద్యా హక్కు చట్టం వర్తించే విధంగా కార్యాచరణ ఉండాలనే దాని మీద ఈ సమావేశం తీర్మానించడం జరిగింది. అట్లే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో ఆ విద్యార్థులందరూ కూడా అడ్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ డిగ్రీలో కానీ ప్రతి విద్యార్థికి అవకాశం వచ్చే విధంగా అడ్మిషన్లు పొందే విధంగా ఫీజులు వాళ్ళకు వచ్చే విధంగా చూడాలని ఈ తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా విద్యా హక్కు చట్టం ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చైతన్యవంతం చేసి ఈ భావజాల వ్యాప్తి ద్వారా విద్యార్థి లోకాన్ని కూడా యువతను కూడా చైతన్యవంతం చేసి ముందుకు పోవడానికి ఈ సమావేశంలో తీర్మానం చేయడం